బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తుండగా ఆనందపురం మండలం గంభీరం వద్ద మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. ఈ భవనాలను ప్రధాని మోడీ, సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. విశాఖకు మణిహారంగా నిలిచే ఐఐఎం శాశ్వత భవన నిర్మాణాలను 2 దశల్లో చేపట్టారు. మొదటి విడతలో ఫ్యాకల్టీ బ్లాక్, పరిపాలనా భవన్తో పాటు విద్యార్థులకు వసతి గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తరగతి గదులు నిర్మించారు. అలాగే క్యాంపస్ ప్రాంగణంలో 7,200 వృక్ష, ఫల, పూల జాతి మొక్కలను నాటనున్నారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏడాదికి 22.59 లక్షల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కానుంది. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత భవనాలను కూడా వర్చువల్గా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ ఏర్పేడు సమీపంలో 2 క్యాంపస్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ, ఐఐఎస్ ఈఆర్ డైరెక్టర్ సెంతాను భట్టాచార్య పాల్గొనున్నారు.